జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పెద్ద మనసుతో పోటీల్లో వారి భారీ ఆస్తుల్ని బహుమతిగా ఇచ్చేస్తున్న దానశీలి మన రామారావు గారు మాట్లాడతారు. పోటీ ఏంటో కూడా చెప్తారు. దానశీలి అంట, సచ్చినోడా. నా ఆస్తుల్ని నువ్వు దానం చేయడమేంట్రా? నీకు పిండం పెట్ట. నువ్వు పనిదానివి. శృతిలో ప్రవర్తించకు. అక్షర డేగ కళ్ళేసుకొని చూస్తుంది. దొరికి చస్తావు మీ అమ్మ తోడు. అది వచ్చే ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండండి. అదే పనిలో ఓ కంట కనిపెడుతూ ఉంటాం. నేను చూసుకుంటానులే అక్షర. అందరికీ భోగి శుభాకాంక్షలు. మీ ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా విచ్చేసిన కలెక్టర్ గారికి నమస్కారం. నాకు మీ గ్రామానికి రావడం, నా భార్య జ్ఞాపకార్థంగా ఆటల పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ఆటలంటే ఓ పెద్ద కష్టమైనవేం పెట్టేను. సరదావి చిన్నవే పెడతాను. అమ్మాయి చిన్నవేనంట, ఏం కాదు. ఇకపోతే ముందుగా మొదలయ్యే ఆట ముగ్గుల పోటీలు. గెలిచిన వారికి విజయవాడ 1 టౌన్ లో ఉన్న ₹1 కోటి ఫ్లాట్ ఇచ్చేస్తాను. వామ్మో, నా 1 కోటి ఫ్లాట్. కోటి! పెద్దమ్మ, ముగ్గుల పోటీలంట. మన ముగ్గురులోనే ఎవరో ఒకరు గెలవాలి. నేను గెలిస్తే ఇదిస్తానన్న కోటి వచ్చేస్తుంది కదా, గెలిచేస్తా. మీరు చప్పట్లు కొట్టేస్తున్నారు, కానీ ఇక్కడ చిన్న మొదలుపు ఉంది. ఈ పోటీలు ఆడవాళ్ళకి కాదండోయ్, మరి ఎవరికయ్యా? ఎవరికయ్యా? మగవాళ్ళకి. మగాళ్ళక? వాళ్ళకేమొచ్చాయా రామారావు నువ్వు మరీను? మీకైతే వచ్చనే వాళ్ళకి పెట్టా. అప్పుడే కదా పోటీ కష్టంగానూ ఉంటుంది, సరదాగానూ ఉంటుంది. ఇందులో మీకు బెనిఫిట్ ఉందండి. గెలిచిన భర్త భార్యకి ₹1 కోటి ఫ్లాట్ బహుమతిస్తాడు. అమ్మో, ఏమయ్యా ఫ్లాట్? మా ఆయన బాగా వేస్తాడు. ఏమ్మా, మీ ఆయనే కాదమ్మా, మా ఆయన కూడా ముగ్గేస్తాడు. మా నాన్న ముగ్గు వేస్తారు. బుజ్జి, నాకేం వచ్చు? ముచ్చట పడుతుంది కదా, వెయ్యండి. నన్ను ఇరిగించారా? అసలు ఈ ఆట ప్లాన్ ఎవరిది? నాదేం లేదండి, రామారావుదే. అదన్నమాట. మీ భర్తల్లో ఉత్సాహాన్ని నింపి పంపండి. కమాన్. కోటి వచ్చేస్తుంది అనుకుంటే నా ఆశల మీద నీళ్లు జల్లారుగా. ఏమయ్యా, నువ్వు ముగ్గేసేవయ్యా? నాకు చుక్కలేయడమే రాదు, ముగ్గేం వేస్తానే. వాళ్ళకి మాత్రం వచ్చి చచ్చా ఏంటి? కొంచెం బాగా వేసినా చాలు, గెలిచేస్తావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.